షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. దేవుని ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. The book of Revelation chapter 2 verse 5. ఆయనను మొదట నీ కొనిన ప్రేమను నీ వదిలిదువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. One thing against you, you have first love. ఆ మొదటి ప్రేమను వదిలేవు. 7 సంఘముల గురించి చక్కగా ప్రస్తావించబడ్డది. ప్రభు యొక్క అభిశంసన మనం గమనిస్తాం. ఎఫెసు సంఘము గమనిస్తే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహమును నీ ఎరుగుదును. ఐ నో యువర్ డీడ్స్, ఐ నో యువర్ పేషెన్స్, ఐ నో యువర్ లేబర్. నువ్వు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. There are good things about this church, the believers. They're busy in doing work. కానీ ఆ మొదటి ప్రేమను వదిలేవు నీవు. వారి ఒక నేరం ఒక మోపబడి ఉన్నది. ఆయన నీ మీద ఒక తప్పని మోపవలసి ఉన్నది. మొదటి నీకున్న ఆ ప్రేమ అనేది సన్నగిలిపోయినది. కాలక్రమేణ కాల ప్రవాహంలో అనేకులు కొట్టుకొని పోతున్నారు. మొదటి ఉన్న ఉత్సాహం అనేది రాను తగ్గిపోతూ ఉన్నది. మొదటి ఉన్న ప్రేమ రాను తగ్గిపోతూనే ఉన్నది. మొదటి ఉన్న ఉత్సాహం రాను తగ్గిపోతూనే ఉన్నది. మొదటి ఆత్మీయ తృష్ణ అనేది రాను తగ్గిపోతూనే ఉన్నది, నేరైపోతున్నది. ఎందుకనగా కాలంలో ఈ లోకంలో జీవిస్తుండగా ఆ కాల ప్రవాహం కొట్టుకొని పోతూనే ఉన్నారు. కాబట్టి ప్రభు ఈనాడు కూడా నీ మీద నా మీద ఎలాంటి తప్పు మోపుతాడో ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఆ మొదటి ప్రేమను వదిలేవా? ప్రభు నీకు ఆసక్తి తగ్గిపోయినదా? ప్రభు కార్యాలయం ఆసక్తి తగ్గిపోయినదా? ఎన్నో విషయాలు నిజముగా ఆ ఉత్సాహం అనేది కొరబడి ఉన్నది. The zeal is lacking in our lives. దావీదు మరొక అంటాడు, దేవుని మందిరం వెళుదామని జనం నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దేవుని మందిరం ఆశ తగ్గిపోతున్నది. కార్యక్రమంలో పాల్గొందామని ఆశ తగ్గిపోతున్నది. సాక్షి ఇవ్వాలని ఆశ తగ్గిపోతూనే ఉన్నది. ఆత్మ తీవ్రత ప్రభు సేవ ఆశ తగ్గిపోతున్నది. స్తుతి ఆరాధన మీద ఆశ తగ్గిపోతూనే ఉన్నది. అనేక విషయాలు నిజముగా మనం ఆశ తగ్గిపోతున్నది, ఉత్సాహం తగ్గిపోతూనే ఉన్నది. నెవర్ ల్యాక్ ఇన్ జీల్. మొదలు ఎలా ఉన్నావో చివరి అలానే ఉండాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు ఇక్కడ, నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. ఏ స్థితిని పడిపోయావో, ఏ స్థితిని దిగదారిపోయావో, వెనక్కి మళ్ళీపోయావో ఆ స్థితి నుండి నువ్వు లేవాలి. must repent for sins or shortcomings. నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. రైట్ అబౌట్ టర్న్. మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మారు మనసు పొందనట్లయితే మనం నశించిపోతాం. మనం మారు మనసు పొంది తిరిగి ఆ మొదటి క్రియను ఎలా నీ జీవితం మొదట ప్రారంభించావో, ఇలా ప్రభు కోసం పాటుపడావు, అది జ్ఞాపకం చేసుకో. మళ్ళీ అదే రీతిగా అదే పంతాలో నువ్వు ముందుకు సాగిపోవాలి. నో బ్యాక్ స్లైడింగ్.
వెనక్కి మనం మళ్ళీపోకూడదు. లార్డ్ హీల్ మై బ్యాక్ స్లైడింగ్. ప్రభువా, నీ వెనక్కి మళ్ళీపోయాను తండ్రి, నీ పడిపోయాను ప్రభువా, నన్ను లేవనెత్తముదని ప్రార్థన చేయి. ప్రభు క్షమించి సిద్ధమైన మనసు కలిగిన వాడు ఆయన. క్షమించి చేర్చుకుంటాడు ఆయన. నా శక్తి ప్రసాదిస్తాడు. చివరు అదే ఉత్సాహంతో ప్రభు కొరకు పని చేయగలవు, పాటుపడగలవు. నీవు సేవ ఆసక్తి తగ్గిపోయినది కాబట్టి ఆసక్తి తుదమట్టుకు మనం కొనసాగించుకోవాలి. మీరు ఇదివరకు ఆసక్తిని తుదమట్టుకు మీరు కొనసాగించుకోవాలి. హెబ్రీ రచకుడు రాస్తాడు. మొదటి బాగా గంభీరంగా ప్రారంభించారు. మీరు ప్రభు కార్యం ఆసక్తిలో ఉండండి. ప్రభు కార్యం ఆసక్తి అనాసక్తి ఉండకూడదు. మనకు వర్షిప్ అంటే ఆసక్తి అనాసక్తి ఉండకూడదు. సేవ చేయడం అనాసక్తి ఉండకూడదు. కాగా నా ప్రియ సహోదరులారా, వాక్య భాగంలో 1 Corinthians chapter 15 verse 58, మీ ప్రియ వ్యర్థంగా ఎరిగి స్త్రీలను కలిగిన వారు ప్రభు కార్యం ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ప్రభు కార్యం ఎప్పటికీ ఆసక్తి, ఫరెవర్ అండ్ ఎవర్. ప్రభు ఒక మాట అన్నాడు, జీవించే కాలంలో నీ ఇంటి గురించి ఆసక్తిని పక్షిస్తున్నది అన్నాడు. దేని మందిరం అంటే ఆసక్తి, ఆయన పక్షిస్తూ ఉన్నది అన్నాడు. కానీ ప్రభు యొక్క కార్యంలో ఎప్పటికీ ఆసక్తి జీవించుట. ఆసక్తి తగ్గిపోతే నువ్వు ఏసుని పడిపోవ జ్ఞాపకం చేసుకుని మరలా అంటాడు ప్రభు. అంటున్నాడు, కమ్ టు మీ, ఐ విల్ హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్. ఇక్కడ మన జీవితం పరిశీలన చేసుకుందాం. ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టామేమో అలా కాకుండా ఆసక్తితో ముందు సాగిపోదాం. తుదముడు ఆసక్తి కనపడతాం, దేవుని యొక్క దీవెన పొందుకుందాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయతమెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్యా, మీకు స్తోత్రం నాయనా. ఆ మొదటి ప్రేమను వదిలివేసామేమో తండ్రి. మా మీద నేరస్థాపన చేస్తున్న ప్రభావ సరిదిద్దుకొని మా తండ్రి ఏసుని పడిపోయే మా జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయటకు తండ్రి శక్తి ఇవ్వడానికి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మాకు ఇస్తే మరొక అవకాశం బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎప్పటికీ తండ్రి మీ కార్యంలో ఆసక్తిలో జీవిస్తూ అనాసక్తి చూపించకుండా ప్రభు ఆసక్తి చూపించి తండ్రి ఆత్మతీవ్రత సేవించిన ఆయన మాంజంలో కాక తండ్రి మందగించకుండా ప్రభు నాయన ఆత్మ తీవ్రతతో సేవించి మా తండ్రి నిరంతరం ఆత్మీయ తీవ్రతతో సేవించే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. ప్రభు వారి ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. వారి ఆసక్తి తగ్గిపోయినది ప్రభు ఒకసారి పరిశీలన చేసుకుని తండ్రి తిరిగి మీ ద్వారా దర్శించబడి దీవించబడి శక్తి పొందుకొని తండ్రి ఆసక్తితో సేవించే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సహకాలముతో ఉండును గాక. ఆమేన్.